రెడీగా మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉదయ్, చెప్పండి, అక్కడ ప్రెసెంట్ సిట్యుయేషన్ అయితే ఏ విధంగా నడుస్తుంది? సంజన, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్ భవన్ చేరుకొని లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు బస్సులో ప్రయాణించి ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా నడుచుకుంటూ కూడా బస్ భవన్ దగ్గర చేరుకొని లోపలికి వెళ్ళి ఎండీకి వినతి పత్రం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వెంట కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అటు ఇతర ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావుతో పాటు అటు కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్ళి సామాన్య ప్రజల ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా అనేక సార్లు కూడా ఛార్జీలు పెంచిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా ఈరోజు నిన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా మరింత సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లో కూడా ఛార్జీలు పెంచడం ఏంటని చెప్పేసి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సామాన్య ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి రూలింగ్లోకి వచ్చింది. అది వాళ్ళు చెప్పిన విధంగానే ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సులు అంటున్నారు, కానీ పురుషుల పైన పిల్లల పైన డబుల్ ట్యాక్సెస్ వేసి రేట్లు పెంచి వాళ్ళ మీద ఇబ్బంది చేస్తున్నారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పటికే అంటే ఏదైతే నగర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు ఇట్లా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు. ఆర్టీసీ ఎండీ గారికి మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ గారు, మళ్ళీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మెమరాండం ఇవ్వడానికి వచ్చారు. ప్రైజెస్ అంతా తక్కువ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు, కానీ ఎక్కడక్కడ శాసనసభ్యులు వాళ్ళ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్లు చేసి ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు ఇవాళ కాంగ్రెస్. అన్న, చెప్పండి, ఇప్పటికే పోలీసులకు మీడియాకు మధ్య కొద్దిగా తోపులాట నడిచింది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ బస్సు భవన్ వరకు కూడా ర్యాలీగా అంటే నడుచుకుంటూ వెళ్ళే ఎమ్మెల్యేలను కవరేజ్ చేసేందుకు ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో కూడా కొంత గందరగోళం నేర్పింది. పోలీస్ బందోబస్తు చూస్తుంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరొకసారి ఇక్కడ ప్రొటెస్ట్ చేసే విధంగా ఉందని మనం అనుకోవచ్చా? తప్పులు చేయనప్పుడు ఇంత భయపడేందుకు రేవంత్ రెడ్డి, ఇంత నిర్బంధం ఎందుకు? ఇదేనా ప్రొహిబిటెడ్ ప్లేసా? కాదు కదా. మేము ఒక రిక్వెస్ట్ వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. నేను 7:45కి వచ్చిన బ్రదర్. నేను ఆ మూల నుంచి మీరు ఓయూకి వెళ్ళే రోడ్డు వరకు మీరు మొత్తం క్లోజ్ చేసి, మీరు ఇటు విఎస్టీకి వెళ్ళే రోడ్డు మొత్తం క్లోజ్ చేసి మీరు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు? మీరు లేడీస్కి ఫ్రీ అని చెప్పేసి మగవాళ్ళకి డబుల్ టికెట్ వేసేసి ప్రజల మీద పెనుభారం మోసినందుకు మేము ఒక రిప్రజెంటేషన్ ప్రజల పక్షాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. దాంట్లో మేము చేసిన తప్పేంది? పోలీసులది ఓవర్ యాక్షన్. ఇక్కడ మీడియా మిత్రులను కూడా నెట్టేయడం మీరు మీ కళ్ళర చూస్తున్నారు. మేమన్నా టెర్రరిస్టులమా, లేకపోతే లోపల అటాక్ అవుతుందో ఆయన ఏమో తగలబెడుతున్నామా? కాదు కదా. రెగ్యులర్గా ఒక జస్ట్ రిక్వజిషన్ చేయడానికి వచ్చినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ విత్ దిస్? మీరు ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక వినతి పత్రం మేము అటాక్ చేసుకుంటూ వచ్చినాం. ఎవరైనా ఇబ్బంది పెట్టినామంటే మమ్మల్ని లోపల వేయండి, తోయండి, మేము ఒప్పుకుంటాం. ఇక్కడ జరిగిన తప్పేంది? పోలీసులకు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? అసలు ఏం క్రియేటివిటీ చేయాలనుకున్నారు? అంటే ప్రజాపాలన అని చెప్పుకుంటా, ప్రజాదాగా చేసుకుంటా, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన నడుస్తుంది కాబట్టి ప్రశ్నించే ప్రతి వాళ్ళని మీరు ఇట్లా అనగదొక్కున్నారంటే సమస్య లేదు. మరోపక్క అంటే ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పేరుతో కూడా ప్రయాణించే విధంగా కల్పిస్తూ, మరోపక్క కూడా సామాన్య ప్రజలు అంటే మగవారికి టికెట్ రేట్ పెంచిన నేపథ్యంలో కూడా కుటుంబ భారాన్ని మొత్తానికి వెనక్కి నెట్టేసిన పరిస్థితి మనం అనుకోవచ్చా? అంటే ఒక పక్క ఫ్రీ, మరో పక్క పెంచడం. అందుకే చదువుకున్నాడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్తారు. ఈయనకు చదువు రాదు, పాడు రాదు. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించు? నువ్వు మహిళలకు ఫ్రీ పెట్టినావు. నువ్వు మహిళలకు ఫ్రీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ మునుగుతుందని నువ్వు నిద్రలేసి ఇప్పుడు మొగళ్ళకి డబ్బులు చేస్తావా? నువ్వు చదువుకునే ఆడపిల్లలకు, ఉద్యోగులు చేసే ఆడపిల్లలకు ఫ్రీ పెట్టనుంటివి. నువ్వు అంత ఫ్రీ పెట్టి 60 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 120 మంది పోతున్నారు. దానికి ఇప్పుడు కారణం ఎవరు? ఇది పరిపాలన వైఫల్యం కాదా? 100% పరిపాలన వైఫల్యం. ఇప్పుడు మీరు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్టీసీ మొత్తం మీరు ఆస్తులు అమ్ముతున్నారు. ఇప్పుడు బస్ టికెట్లు మీరు డబ్బులు చేస్తున్నారు. ఏకంగా 10 రూపాయలు మీరు డబ్బులు చేస్తున్నారు. అంటే మీకు దీని మీద విధి విధానాలు లేకుండానే మీరు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. సో ఇది మీరు ఏది చేసినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు అనగదొక్కాలనుకుంటే అంతే ఎదుగుతుంటాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా, విద్యార్థి నాయకులను కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కూడా కొద్దిసేపటి క్రితమే మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క కూడా ఇక్కడికి వస్తున్న అంటే ఏదైతే బస్ భవన్ దగ్గరికి వినతి పత్రం ఇచ్చేందుకు కేటీఆర్ గారి వెంట వచ్చేటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా
ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు కావచ్చు, అటు నిత్యం కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, అటు జాబ్ చేసే వారిని కూడా బస్ ఛార్జీలు పెంచేది ఏందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే బస్సు పాస్ల ఛార్జీలు పెంపు నేపథ్యంలో కూడా అప్పటికే ఒకసారి ఉద్యమం చేశాము. ఇప్పుడు మరోసారి సామాన్య ప్రజల పక్షాన కూడా నిలబడి బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటాన్ని ఎవరు ఆపినా కూడా ఆగదని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అటు హరీష్ రావు గారు చెప్తున్న పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. అటు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజం ఎత్తిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క మహిళలకు ఫ్రీ బస్ పేరుతో కూడా బస్సులను ఏర్పాటు చేసి మరోపక్క మగవారికి టికెట్ రేట్ పెంచడం ఏంటని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. All right, Over to Studio, Sanjana. Uday, thank you for the live updates.